భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 144 రాజ్యాంగానికి కట్టుబడి ఉండే పౌర మరియు న్యాయ అధికారులకు సంబంధించినది. 144 సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులు సుప్రీంకోర్టుకు సహాయంగా వ్యవహరించాలి. భారత భూభాగంలోని అందరూ అధికారులు, పౌర మరియు న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టుకు సహాయంగా వ్యవహరిస్తారు. ఈ కథనం తప్పనిసరిగా భారతదేశ భూభాగంలో భారత సుప్రీంకోర్టు యొక్క అధికారం మరియు ఆధిపత్యాన్ని స్థాపించింది. భారతదేశంలోని అన్ని సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులు సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించడంలో సహాయం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి బాధ్యత వహించాలని ఇది ఆదేశిస్తుంది. సరళంగా చెప్పాలంటే, ఆర్టికల్ 144 సుప్రీంకోర్టు జారీ చేసిన నిర్ణయాలు మరియు ఆదేశాలు దేశంలోని చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోని అన్ని ఇతర అధికారులచే సమర్థించబడుతుందని మరియు అమలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థగా సుప్రీంకోర్టు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు చట్ట నియమాల సూత్రాన్ని బలపరుస్తుంది. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 4 సంఘము యొక్క న్యాయ పాలిక ఆర్టికల్ 144 సివిలు మరియు న్యాయిక ప్రాధికారులు సర్వోన్నత న్యాయస్థానమునకు సహాయకులుగా వ్యవహరించుట. భారతదేశ రాజ్యక్షేత్రములోని సివిలు మరియు న్యాయిక ప్రాధికారులందరూ సర్వోన్నత న్యాయస్థానమునకు సహాయకులుగా వ్యవహరించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 4, The Union Judiciary. Article 144. Civil and judicial authorities to act in aid of the Supreme Court. All authorities, civil and judicial, in the territory of India shall act in aid of the Supreme Court.